గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్స్ కాపీ వీళ్ళురా. రాంబాబు నా కొడుకని నాకే చెప్తున్నావేంట్రా? వెల్కమ్ బ్యాక్ నాన్న. వెల్కమ్ బ్యాకా? నేనెక్కడికి వెళ్ళాను రా? కోమాలోకి. కోమాలోకి వెళ్ళిన కొండని చూద్దామని మమ్మల్ని హాస్టల్లో చేర్పించి మీరు ఊరెళ్ళారు నాన్న. మరి ఇక్కడున్నానేంట్రా? ఊరు బయలుదేరిన మీకు లాస్ట్ బస్ మిస్ అయింది. దాంతో సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. ఏ సినిమా? మ్యాన్ హోల్. అదేం సినిమా? హారిబుల్ హాలీవుడ్ సినిమా. అదేం గుర్తులేదే నాకు. చూసి చాలా రోజులైంది కదా, ఎక్కడ గుర్తుంటుంది? చాలా రోజులైందా? అదేంటి నేను రాత్రే చూశానన్నారు? అంటే చాలా గంటలను పోయి చాలా రోజులు అనేసింది. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న, అంతా సెట్ అవుతుంది. సెట్ అవడం ఏంటి? మైండ్ సెట్ మావయ్య. ఏంటో. అవును, మీతో పాటు సత్యం బాబాయ్ కొడుకు సతీష్ ను కూడా హాస్టల్లో జరిపించారు కదా, వాడు ఎక్కడా కనిపించలే. లేడుగా. లేడా? పోయాడు. పోయాడా? అంటే పై కాదు, పై చదువులకి పోయాడు. పై చదువులా? వాడికి ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి కోరుకొండ కాలేజీకి షిఫ్ట్ అయ్యాడు మావయ్య. 10th క్లాస్ అవ్వకుండానే ఎంసెట్ ఏంట్రా? అందుకే వాడు గిన్నీస్ రికార్డ్ ఎక్కాడు నాన్న. అవునరా. ఒరేయ్, వాడితో మాట్లాడాలనుందిరా, ఒక్కసారి ఫోన్ చేయరా. చచ్చం, వాడి చచ్చి మనల్ని చంపుతున్నాడు కదరా. డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఆడ ఫోన్లుంటాయేటి? ఏ, ఆ కాలేజీలో ఫోన్లు ఉండవా? అంటే వాడు ఇప్పుడు క్లాస్ లో ఉంటాడు మావయ్య. అయితే తర్వాత మాట్లాడదాంలేరా. అప్పుడు మేం క్లాస్ లో ఉంటాంగా. హలో సతీష్, నీతో నాన్న మాట్లాడతారంట. ఎరా సతీష్, నువ్వు గిన్నిస్ రికార్డ్ సాధించావట కదా? అవును పెదనాన్న. నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇంకా పైకి వెళ్ళాలిరా. వాడు పైనే ఉన్నాడు. మన ఊరి పేరు, ఇంటి పేరు నిలబెట్టాలిరా. అలాగే పెదనాన్న. గర్వంగా ఉందిరా. ఈ గుండెకి చాలా ఆనందంగా ఉందిరా. అవును, అలాగేరా. అంతా మంచిగానే ఉంది కదరా. సరే, ఉంటానురా. అవును, మీరు కూడా ఎంసెట్ రాయొచ్చు కదరా. అయినా బ్రెయిన్ అందరికీ ఉండదులే. బ్రెయిన్ లేదని కాదు, మేమందరం రాస్తే వాడికి గిన్నీస్ రికార్డ్ లో రాదని మేము రాయలే. ఈ ఆడపిల్లలెవర్రా? ఇందాక నుంచి ఇక్కడే ఉన్నారు. నా క్లాస్మేట్స్ నాన్న. వీళ్ళకి వేరే గదులు లేవా? ఉన్నాయి నాన్న. అంటే ఈ అన్నకి నాన్న, మాకు కూడా నాన్నని ఫీల్ అనేసాను. ఇక్కడేం పని మీకు? మరి వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. ఏం చైల్డ్ ఆర్టిస్టులు తెగ నటించేస్తున్నారు. ఎగ్జామ్ లేని చదువుకి, ఎక్స్ప్రెషన్ లేని నటనకి ప్రైజ్ మనీ రాదు. ఇదిగోండి నాన్న. ఒరే అబ్బాయిలు, మీరు కూడా వెళ్ళి చదువుకోండిరా. నా కోసం మీ చదువులు పాడు చేసుకోవద్దు. అసలే 10వ తరగతి. హెచ్పీలనే వాడనొచ్చాడు, నువ్వోసారి రావాలి. హెచ్పిఎల్ ఎవర్రా? మన రాంబాబు మావయ్య. ఎరా, నువ్వు హెచ్పిఎల్ అయ్యావా? నైట్కి నైటే అయిపోయాడు. ఇప్పుడు వస్తాను నాన్న. వెళ్ళు వెళ్ళు. రండి మావయ్య, హాస్టల్ పీపుల్ లీడర్ గా మన వాడి నాయకత్వాన్ని కల్లారా చూదురు గాని. అలాగే, పద పద. అవుట్ సైడ్ అలర్ట్, ఫాదర్ ఇస్ కమింగ్. ఏంది బొగ్గల్ సేట్, మా వాళ్ళకి ఫుడ్ లో గుడ్డు పెట్టట్లేదట? గుడ్డు పెట్టడానికి నేనేం కోడిని కాదు. ఈ దండగ మాలిన మందకి ఫుడ్ పెట్టడమే ఎక్కువ. ఏంట్రా, వార్డెన్ గాడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. వాడిని మనోడు ఎలా డీల్ చేస్తాడో చూడు మావయ్య. పిల్లలను కూడా చూడకుండా మందాగిందా అంటావా? ఆగు, నీకు బెత్తం ఇచ్చింది హెచ్పిఎల్ గా వాళ్ళని కంట్రోల్ చేయడానికి, నా మీదకి తీసేవి. నిన్ను కంట్రోల్ చేయడానికి. అబ్బా, అదిరా లీడర్ అంటే. ఈ వార్డెన్నే కొడతావా? నువ్వు వార్డెన్ అయితే నేను లీడర్ని. మర్యాదగా గుడ్డు పెడతావా లేదా? కోళ్లు పెట్టట్లేదు. అయితే గా కోళ్లు కోసి బిర్యానీ పెట్టు. హాస్టల్ పిల్లలకి బిర్యానీ ఏంటి? అనాథ పిల్లలకు పెడుతున్నావా ఏంట్రా? బడ్జెట్ లేదు. బ్రెడ్ వచ్చేస్తుంది మళ్ళీ కొడితే. ఒక్కొక్కరికి 100 బయట తినొస్తావు. ఒక్కొక్కరికి 100.
100కి ఈ మందంతా తినొచ్చు. మళ్ళీ మాట్లాడుతున్నావు. తీసుకోండి, తొందరగా కానీ. పదండి బిర్యానీ తినేసొద్దాం పదండి. భలే డీల్ చేశాడు. బుగ్గల్ సెట్ బుగ్గలు బూరెల్లా ఊరిపోయాయి. మరి ఏమనుకుంటున్నారు మన రాంబాబు అంటే? వాళ్ళేంటి నిజంగానే వెళ్ళిపోయారా? మళ్ళీ రారా? బిర్యానీ తినొస్తారు. మరి నా డబ్బు పోయినట్టే. దెబ్బలు తగిలాయి, డబ్బులు పోయాయి. వచ్చేది 1 కోటి, పోయింది 1000. అన్నా షీలో పోయి మున్ని వచ్చిందన్నా. సాంగ్ మార్చు. ఎక్కువ మాట్లాడినా నీ తలరాత్రినే మార్చేస్తాను. ఆ రాంబాబు గారిని ఈడ్చుకురామంటే కాలు ఈడ్చుకుంటూ వచ్చాను. వాడక్కడ వాడి ఇంట్లో లేడన్నా, వస్తాడని వెయిట్ చేసాం. సివిల్ డ్రెస్ లో ఇంట్లోకి వెళ్ళి స్కూల్ డ్రెస్ లో బయటకు వచ్చేసాడు. స్కూల్ డ్రెస్సా? స్కూల్ పోయాడా? ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నా, అందుకే మేము 10కి వచ్చాం. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చేసారు. పరిచయం ఏముందిరా? వెళ్ళి వాడు ఫాలో అండి. వాడి నెంబర్ ఎంతరా? సేమ్ నెంబర్ అన్నా, మార్చలేదు. వాడు దొరికే లోపల వాడికి ఫోన్ చేసి వాడి ఒంట్లో గ్రాములు కిలోలు టన్ను లెక్క భయం పుట్టిస్తా. సేమ్ నెంబర్ అని చెప్పాడు ఏదబ్బా. నంబర్ ఏదబ్బా? రాంబాబు, మీ నాన్నని బ్రతికించుకోవడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం సినిమాటిక్ గా ఉన్నా మా పరిస్థితి పేథటిక్ గా ఉందిరా. అవును రాంబాబు, అప్పటికి ఇప్పటికి హైట్ లోను వెయిట్ లోను తేడా వచ్చి ఆ స్కూల్ యూనిఫామ్ లో చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్నాళ్ళు మావయ్య గారిని చూడలేకపోయానని బాధపడేదాన్ని. ఎదురుగా ఉండి కూడా మావయ్య గారు అని పిలవలేకపోతున్నాను కదా. మాస్ కమ్యూనికేషన్స్ చేసి కూడా మళ్ళీ 10th క్లాస్ పాఠాలు చదవాలంటే ఏదోలా ఉందిరా అన్నయ్య. నాన్నని మోసం చేస్తున్నా అనిపిస్తుంది. కోర్టులో కూడా అబద్ధాలు చెప్పలేదు. ఈ అబద్ధాలు ఎన్ని రోజులురా? అబద్ధాలు చెప్పాలని నాకు ఇష్టం లేదురా. నాకు దూకుడు నేర్పించిన నాన్నకు దూకుడు తక్కువై మ్యాన్ హోల్ దాటలేక కింద పడి కోమలకు వెళ్ళిపోయాడు. పోన్లే, ఇప్పుడు ఏదోలా దక్కారు. ఆయన్ని హ్యాపీగా ఉంచడం కోసం ఆకాశంలోని చందమామని నేను తెచ్చివ్వలేను. అద్దంలో చూపిస్తాను. ఈ విషయం నాన్నకు తెలియనివద్దు ప్లీజ్. హలో, రే రాంబాబు. ఎవరు? నన్నే గుర్తుపెట్టలేదురా? నేను రా పొట్నాయక్ని. హైట్ చెప్తే వాయిస్ గుర్తుపట్టాలేంట్రా బట్టే బాస్? అరే యాక్టర్, నేనంటే భయం లేదురా నీకు? అరే ఓ క్రిమినల్, భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. అబ్బో ఏ గ్రూపు? ఏ ఎక్కించుకుని నా పైన అటాక్ చేస్తావా? నన్నే జైలు పంపిస్తావా నువ్వు? నేను పంపడం ఏంటి? స్మగ్లింగ్ చేసి నువ్వే పోయావు. కాదురా, నువ్వే చీట్ చేసావు. నువ్వెక్కడున్నా చేర్ చేసి మరీ చంపుతా. ఫిర్ సే బోల్. నీ ఫ్యామిలీ ఎక్కడున్నా వెతికి చంపుతా. జోర్ సే బోల్. మీ అందరినీ చంపేస్తా. బెస్ట్ ఆఫ్ లక్. షోని మనం కండక్ట్ చేస్తూ రివార్డ్ వాడికి ఇవ్వడం ఏంట్రా? ఏం చేస్తాంరా మరి? నేను కొట్టిన బెత్తం దెబ్బలకి ఆయన రియాక్షన్స్ బాగున్నాయని జీ తెలుగులో జడ్జెస్ బాగా ఇంప్రెస్ అయ్యారట. ఆ బుగ్గల పొట్టాయని కొట్టకపోతే నన్ను కొట్టుండొచ్చు కదా రాంబాబు. నువ్వు నా బంగారానివే, నిన్నెలా కొట్టాలి? ఇంట్లో నాతో ఇన్ని దెబ్బలు తింటావు, నన్ను ఇక్కడ ఒక దెబ్బ కొట్లో పిద్దాం. దెబ్బలు తింటే అలవాటు చేసావు, సడన్ గా కొట్టమంటే ఎలా వస్తుంది? ఇలా అయితే డబ్బులు కూడా రావు. చిన్నపిల్లని నన్ను కొట్టండి, వార్డెన్ అంకుల్ కంటే బాగా రియాక్షన్స్ ఇస్తా. ప్రతి వాళ్ళు నాకు పోటీ రావడమే. బీటింగ్ చేయించుకుంటే నన్ను బీట్ చేయగలరా? లాభం లేదు లతిక, మనలో ఎవరూ కూడా ఆయనలా రియాక్షన్స్ ఇవ్వలేం. నిజం ఒప్పుకున్నావు రాంబాబు. పోనీ ఆయన పోటీలో లేకుండా చేద్దామా? గుడ్ ఐడియా. లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నామని ప్లాన్ మార్చేద్దాం. ప్రైజ్ మనీ కోటి మనమే కొట్టేద్దాం. అదండి కెమెరాలు సర్దేద్దాం. వీళ్ళు పోతే అవార్డు రివార్డు 2 పోతాయి. ఆగండి. ఏంటమ్మా కెమెరాలు రన్ అవుతున్నాయా? లేదు, కెమెరా ఆఫ్ చేసి ప్యాకప్ చెప్పాలనుకుంటున్నాను. సాకేంటి? అదే రీజన్ ఏంటి? వార్డెన్ గా మీరు మాకు నచ్చట్లేదు, మరో వార్డెన్ చూసుకుంటాం. నేను రిజైన్ చేయాలిగా. మీ పైన రిపోర్ట్ రాసి మేము పైకి పంపిస్తాం. ఆల్రెడీ పై వాళ్ళకి నా రిపోర్ట్ రీచ్ అయింది. నన్ను రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు. షో చేస్తుంది మేము, కానీ పర్ఫార్మెన్స్ చేసేది నేను మాత్రమే అని మీరనుకుంటే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తోంది. ఏమైనా సరే ఇక్కడ షూటింగ్ చేయడం కుదరదు సార్. స్మాల్ బడ్జెట్ అని స్టార్ట్ చేసాం, భారీ బడ్జెట్ అవుతుంది. మీ లొకేషన్ కే ఇస్తున్నాం కదా సార్. అంటే సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే ఇస్తారా? నేను చేస్తే ఇవ్వరా?
నా నటన రేంజ్ ఏంటో తెలుసా? నా టాలెంట్ చూపించాలా? ఏంటమ్మా నువ్వు 10వ క్లాసా? డిగ్రీ 25 సార్లు తప్పిన దానిలా ఉన్నావు. 4 పిల్లల తల్లిలా ఉన్నావు. ఫేస్ లో ఎలాగూ యాక్టింగ్ లేదు. క్యారెక్టర్ కి యాప్ట్ కూడా కావు. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే పద్మభూషణ్ అని టైప్ చేసి 143143కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. అబ్బాబాబాబా ఏం చేశారు సార్? నా SMS మీకే. మీరు కావాలని కొట్టించుకున్నారు కదూ, నాకు తెలుసు సార్. మీకు కావాలనిపిస్తే ఇంకో దెబ్బ కూడా కొట్టండి. మనలో మనకి గొడవలు ఎందుకు గానీ ఎలాగో ₹1,00,00,000 ప్రైజ్ మీరే కొట్టేపోతున్నారని ప్రూవ్ అయింది. లొకేషన్ ఛార్జెస్ తగ్గించండి సార్. సరే శాంక్షన్. ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగిపోయాయి. ఇంత ముందు ఇచ్చాగా, ఇక ముందు పెంచుతారని. మీరు రియాక్షన్స్ బాగా ఇస్తారు సార్. అమ్మయ్యా, హౌస్ ప్రాబ్లం సాల్వ్ రా. ఫుడ్ ప్రాబ్లం సాల్వ్. కానీ గంగా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్క్రిప్ట్ మర్చిపోయి బాబాయ్ గారి ముందు అన్ని నిజాలు మాట్లాడేస్తున్నావు. అబద్ధాలాటం తెలీదు కదేటి. నాన్నగారు కోలుకునేదాకా కాస్త జాగ్రత్తగా ఉండాలి వదినా. అరే వాళ్ళేంట్రా అంజలి సినిమాలో స్కూల్ పిల్లలాగా ఉన్నారు? పిల్లల్ని చంపడం మన పాలసీ కాదని వాళ్లకు అర్థమైనట్టుందన్నా, అందుకే ఇలా గెటప్ మార్చారు. గెటప్ అయితే ఓకే, ప్లాన్ మాత్రం మడ్రే. ఫాలో మీ. రాంబాబు, నానా మర్చిపోయాను, ఇవాళ ఆగస్టు 15 కదరా? చాక్లెట్లు కావాలా మావయ్య? కాదురా, సీఎం గారు స్పీచ్ వినాలి. సీఎం రెడ్డి గారు కదా. చంద్రబాబు నాయుడు కదా. రెడ్డి ఎప్పుడు అయ్యాడు? చంద్రబాబు రెడ్డి అవ్వలేదు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాడు. మరి చంద్రబాబు ఏమయ్యాడు? పిఎం అయ్యారు నాన్న. 1 డేలో సీఎం నుంచి పిఎం అయ్యాడా? అయ్యే ఉంటాడులే, ఆ గట్స్ ఆయనకే ఉన్నాయి. మంచి విజన్ ఉన్న నేత. బతికుంటే వాళ్ళ మామగారే పిఎం అయ్యేవారు. పోన్లే, మావ కోరిక అల్లుడు తీర్చాడు. ఈ కొత్త క్యారెక్టర్ ఎవడరా? రాంబాబుకి బాబు. అది తెలుస్తుంది ఇక్కడేంటా అని. వెళ్ళి అడిగిరానా అన్న? నువ్వు అవును, ఎర్రకోట నుంచి ఆయన స్పీచ్ లైవ్ లో వస్తుంది కదా, వెళ్ళి చూద్దాం పదా. ఓకే నాన్న, రండి. చంద్రబాబు పిఎం ఏంట్రా? ప్రతిపక్ష నేత కదా. మనం కొట్టకుండానే వాళ్ళకు మెదడు మోకాల్లోకి వచ్చినట్టుందన్నా. ఈ పిచ్చోళ్ళని మర్డర్ చేయటం వేస్ట్ అన్నా. వెళ్ళి స్మగ్లింగ్ చేసుకుందాం. పిచ్చోళ్ళకి ప్రాణం ఉన్నదా? పొడిస్తే పోదా, కలిస్తే కలదా? వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం, పదండి పదండి. ఎనిమిది కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, 90 కోట్ల భారతదేశ ప్రజలకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదిరా తెలుగోడు దమ్మంటే, ఢిల్లీ వెళ్లి కూడా తెలుగులోనే మాట్లాడుతున్నాడు. అన్నగారి ఆదర్శాలు అల్లుడు అక్షరాలా పాటిస్తున్నాడు రా. కార్యక్రమాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినట్టు అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తానని, తద్వారా దేశాన్ని అగ్రప్రధానం నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జన్మభూమి, జై జన్మభూమి, జై జై జన్మభూమి. ఏంట్రా ఇది? వీళ్ళు పిచ్చోళ్ళు అన్నారు, మనకి మెంటలు తెప్పిస్తున్నారు. ఆ ముసలోడు పిచ్చోడు అనుకుంటున్నా. అవునన్నా, ఇక్కడేదో జరుగుతుంది. దాన్ని మనం కనిపెట్టాలి, ఊపి లాగాలి. ఎలా? అలాగే. ఆగు, నీ పని చెప్తా. హెచ్పిఎల్ లతిక హోంవర్క్ చేయట్లేదు. ఎందుకు చేయలేదే? హోంవర్క్ చేయకపోతే బెత్తం దెబ్బలు పడతాయని తెలీదా? అందుకే చేయలేదు. నాను చేయలేదు, అయితే నన్ను కొట్టు. ఇది అన్యాయం. మా దెబ్బలు కూడా మీరే కొట్టించుకుంటారేంటి? మా దెబ్బలు కూడా మేము తినే హక్కు లేదేంటి మాకు? ఇక్కడ ఏ స్టూడెంట్ ఏ తప్పు చేసినా వార్డెన్ దే బాధ్యత. అందుకే తప్పులు మీవేనా, దెబ్బలు నావే. కోటి కోసం కోటి విద్యల్లా, కోటి కోసం బెత్తం దెబ్బలని చెప్పండి. నువ్వు ఎన్ని కామెంట్లు చేసినా నేనేం పట్టించుకోను. పేమెంటే నాకు ముఖ్యం. అవునా? అయితే హెచ్పిఎల్ నేను హోంవర్క్ చేయలేదు. అబ్బా అబ్బా, నేను చేయలేదు. అబ్బా 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 అబ్బా. ఇదేంట్రా, ఎక్కడైనా వార్డెన్ స్టూడెంట్ కొడతారు, ఇక్కడేంటి స్టూడెంట్ వార్డెన్ కొడుతున్నాడు? చూసావుగా రాంబాబు, నిన్ను నీ టీముని రెచ్చగొట్టి ఎన్ని రియాక్షన్స్ గెయిన్ చేశానో. దెబ్బల్ని రియాక్షన్స్ అంటాడేంటన్నా? చిన్నపిల్లలు మీరు చీట్ చేస్తున్నారు.
షోలో దిగాక చిన్న పెద్ద తేడా లేదు. షో అంటానా కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ షోలో ప్రతి బెత్తం దెబ్బ నాకే తగలాలి. ప్రైజ్ మనీ ₹1,00,00,000 నాకే రావాలి. బెత్తం దెబ్బలు తింటే ₹1,00,00,000 వస్తాయా? ఈ కాన్సెప్ట్ ఏంటో కొత్తగా ఉందా? కొత్తదేం కాదన్నా, ఆ మధ్య టీవీలో ఇలాంటి షోలు బోలెడు వచ్చాయి. ఈ మధ్యన సినిమాలో కూడా చేశారన్నా. టీవీని సినిమాలు మిక్స్ చేసి షో చేస్తున్నారన్నమాట. రై, ఆ కోటి వాడంది కాదు, మనది. ఫాలో మీ. ఏమ్మా రాంబాబు, ఇంకేమన్నా సాకులు ఉన్నాయా నాకు దెబ్బలేయడానికి? మా చేతిలో మీ చేతిలో ₹1,00,00,000 పెడుతున్నాం కదా సార్. సిచ్యుయేషన్ అంత డిమాండ్ చేస్తుందమ్మా. కాదు, స్క్రిప్ట్ అలా మీరు సింక్ చేసుకుంటున్నారు. మీరేమన్నా అనుకోండి, బీట్ చేయించుకోవడంలో నన్ను ఎవరు బీట్ చేసేవాళ్లే లేరు. నేను చేస్తాను. ఎవడ్రా నువ్వు? రాంబాబు, ఎవరయ్యా వీళ్ళు? ఇంత వైల్డ్ గా కనిపిస్తున్నారు. షోలోకి ఎలా రానిచ్చావు? ఏంట్రా రాంబాబు, ఏమిటి అల్లరి? చూడండి సార్, చెప్పా పెట్టకుండా షోలోకి ఎవరెవరో వస్తున్నారు. షో ఏమిట్రా? నేను ఊరికే రాలేదు, వైల్డ్ ఎంట్రీ. వైల్డ్ ఏమిటి, ఎంట్రీ ఏమిటి? అది నాన్న, వీళ్ళు పక్క స్కూల్ పిల్లలు టీసీ తీసుకొని మన హాస్టల్లో చేరడానికి వచ్చారు. వార్డెను వద్దంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు? రేరాంబాబు, ఈ షోలో మమ్మల్ని చేర్చుకో, చంపడం మానేస్తాం. నువ్వేమన్నా పెద్ద డాను అనుకుంటున్నావంట్రా? పిల్లలకి ఇష్టమైతే నువ్వెందుకు కాదంటావు వార్డెన్? అవునడానికి నేనేం పిచ్చోణ్ణి కాను. ఒరేయ్, వీడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. 2 బెత్తం దెబ్బలు కొట్టండి. కొట్టండి, మీరంతా కలిసి నన్ను ఏమన్నా చేయండి. అందరూ కలిసి కొట్టండి. ఐఎమ్ రెడీ. రాంబాబు, ఇంకెందుకు లేటు? కానీ. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఫోర్ట్నాయక్ అని టైప్ చేసి 420 ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. వీడిదేం పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ అంటే నాదే. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే పద్మభూషణ్ అని టైప్ చేసి 143143కి ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఆ భూషణ్ గాడే బకరా అనుకుంటే వాడిని మించిన బకరాల్లో ఉన్నారా ముగ్గురు. లైఫ్ లో నవ్వుతూ కొట్టించుకున్న వాళ్ళని ఫస్ట్ టైం చూసారా? ఆ డమ్మీ కెమెరాస్ ముందు ఓట్ అడుగుతూ చేసే కామెడీ అల్టిమేట్. అవునక్క, నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది. మామయ్య గారి హెల్త్ పొందివని మనకి ఇంత ఎంటర్టైన్మెంట్ దొరికేసినాడు రాంబాబు. ఈ విషయం మన మధ్య ఉండాలి. నాన్న విషయం వాళ్ళకి తెలిసినా, వాళ్ళ విషయం నాన్నకు తెలిసినా ప్రమాదమే. 11వ కంటికి తెలియకూడదు. 11 కన్నా? అవును, మన 5గురివి 10 కళ్ళు, పక్కోడిది 11వ కన్ను. అమ్మ రాంబాబు, ఎంత మోసం! నాన్నా, నాన్నా, నాన్నేడి? హలో, నేను రా నాయక్ని, పొట్టి నాయక్ని. మీ నాయన ఏమైపోయాడని ఎదుగుతున్నావా? కొంపదీసి నువ్వుగానే ఎత్తుకు వెళ్ళలేదు కదా? కరెక్ట్ గా గెట్ చేసావరా? మీ నాన్న నా దగ్గరే ఉన్నాడు. ₹1,00,00,000 ఇస్తానని నా చెవులో పువ్వు పెట్టా కదా, ఆ కోటి నా చేతి పెడతా గాని మీ నాన్న వదిలినే. రే, మా నాన్న నేను చేయొద్దు. ఏ భయానికి మీనే తెలియని బ్లడ్ లో వణుకు పడుతుందా? ఈ బ్లడ్ కి వణుకొస్తే నువ్వు ఉండవు. నన్ను ఏ చేయాలని ఎంతమంది చూశారా, కానీ నేను ఎవరికి దొరకలే. కానీ ఒక్కడికి దొరుకుతావు, ఆ ఒక్కడిని నేనే. గుంటూరులో మిరపకాయలు దొంగతనం చేశా, ఒంగోలులో గిట్లు ఎత్తుకెళ్ళా, కడపలో బాంబులేసా, ఖమ్మంలో చోతుత్తులు కోసుకుపోయా, అంతెందుకు హైదరాబాద్ లో స్మగ్లింగ్ చేశా. దిస్ ఈజ్ మై నేమ్ రికార్డ్. ఆ టీవీలో అత్తకాలుడు, పి టీవీలో పెళ్లి కొడుకు, ఆ టీవీలో రియాలిటీ షో, ఎఫ్ టీవీలో ఫ్యాషన్ షో. ఇది నా ట్రాక్ రికార్డ్ రా. ఎవరికి చెప్తున్నావురా? కోటి ఇవ్వడానికి కోడి కూసేంత వరకు నీకు టైం ఇస్తున్నా. రేయ్, 1 నిమిషం టైం ఇస్తే ఒంటేలు పోయిస్తా. 2 నిమిషాలు టైం ఇస్తే రోటీ పచ్చడి చేసేస్తా. 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా. ఏంటి తినడమా? టైం వేస్ట్ చేయకుండా రా 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 రా. వస్తున్నాను రా. నాన్న, నాన్న, మా నాన్న. ఆగండి. వార్డెన్ గారు, మీరేంటి ఇక్కడ? నేను వార్డెన్ని కాను, ఓనర్ గారని పిలు. కోటి అని చెప్పి నాకు టోపీ పెట్టావు. అందులో సగం 50 లక్షలైన ఇస్తే గాని నేను దారి బదలను. నాన్న కోసం చేశాను సార్. ఆ నాయకులో మీరు చెడ్డోడు కాకండి.
అవును సార్, మావాడు కావాలంటే 1000 ఎపిసోడ్ల సీరియల్లో వేషం ఇప్పిస్తాడు. మాట తప్పవుగా. తప్పడు. మొదటి ఎపిసోడ్ లో కనిపించి మళ్ళీ చివరి ఎపిసోడ్ లో కనిపిస్తామని తిరకాసు పెట్టరుగా. ఏ కాసు పెట్టాడు సార్, ముందు దారి వదలండి. పైన ఉన్నాడు, వెళ్ళండి. నాయక్కి నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పకండి, పైకి వెళ్ళండి. నాన్నా నాన్నా రండి రండి. పేమెంట్ సెటిల్మెంట్, ఆ తర్వాత ఫాదర్ సెంటిమెంట్. ఏంటి డబ్బు ఇవ్వకపోతే మా అంకుల్ని గంతో కాల్ చేస్తారా? ఇతను చంపడానికి బుల్లెట్ ఎందుకు, ఈ క్యాసెట్ చాలు. అది క్యాసెట్ కాదు, సీడీ. రాస్ కోసం వాడా. నో, ఆ సీడీ ప్లే చేయొద్దు. ప్లే చేస్తా. నో, ప్లే చేస్తా. వద్దు. రేయ్ పెట్టనీరా, ఇందాక నుంచి నాతో నస పెడుతున్నాడు. అసలు అందులో ఏముందో చూద్దాం. చూసి మీరు తట్టుకోలేరు నాన్న. ప్లే చేస్తున్నా. వద్దు. ఏం? నో. రాంబాబు, జాగ్రత్త రాంబాబు. రిమోట్ ఇవ్వద్దు. బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అదిగో ఇప్పటికైనా అర్థమైందా? నీ వాళ్ళు నిన్నే మోసం చేస్తున్నారు. ఇది 1999 కాదు, 2013. సీఎం చంద్రబాబు నాయుడు కాదు, కిరణ్ కుమార్ రెడ్డి. బాబు గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా